వకీల్ సాబ్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కూడా నింపుకొని సూపర్ ఉమెన్ అంటూ కూడా పవన్ కళ్యాణ్తో పొగడ్తల వర్షం కురిపించిన మహిళ అయితే మనతో మరిన్ని విశేషాలు తెలిసినప్పుడు అమ్మ చెప్పండి, పిఠాపురం వచ్చారు, ఇక్కడ ప్రజలకు ఏం చెప్తున్నారు క్యాంపెయిన్ అనేది? ఏమండి, ప్రజలకనే కదా ఎవరికైనా ఒకటే చెప్తానండి, మంచి నాయకుడిని ఎన్నుకోండి. ఓట్ అనేది నాకు తెలిసి ఒకే ఒక్కసారి వస్తుంది. అండ్ అలాగే మనం మాత్రం ఓన్గా వేసేది ఓటు మాత్రమే. దయచేసి ఓట్ని వినియోగించుకొని మీరందరూ కూడా మంచి పాలన ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. నేనైతే గ్లాస్ గుర్తుకి ఓట్ చేయమని చెప్తాను. ఎందుకంటే కళ్యాణ్ గారు ఏ పదవి లేనప్పుడే ఎంతోమందికి చాలా హెల్ప్ చేశారు. సో ఆయన అలాంటి వాళ్ళకి పదవి అనేది ఒక ఏమంటారు సహాయం వస్తే డెఫినెట్గా ఆయన చాలా మంచి పనులు చేస్తారు. మీ అందరికీ తప్పకుండా మీరందరూ గ్లాస్కి ఓట్ చేయండి. అయితే ఇక్కడ మీరు క్యాంపెయిన్లో తిరుగుతున్నారు, ఇక్కడ ప్రజల జనం వినతులు వచ్చినాయా? పవన్ కళ్యాణ్ అంటే క్రేజ్ ఉందంటున్నారు. అసలు పవన్ కళ్యాణ్ చూడటానికే జనం వస్తారు కానీ ఓట్లు వేస్తారని కూడా ప్రతిపక్షాలు అయితే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నిజంగానే చూడడానికైతే డెఫినెట్గా వస్తారండి ఆయన్ని. ఎందుకంటే ఆయనకున్న అభిమానం అలాంటిది. మీరు ఇప్పుడే కాదండి, ఆయన రాజకీయాలకు రాకముందు నుంచి ఆయనకున్నటువంటి అభిమానం చాలా ఎక్కువ. కంపేర్డ్ టు ఆల్ హీరోస్ ఆయనకున్న అభిమానం అంత గొప్పది. సో అభిమానంతో ప్రేమ కూడా ఉంది. అండ్ జనాల్లో ఇప్పుడు ఆయన్ని మా నాయకుడు అని ఎన్నుకునేంత కసి ఉంది. డెఫినెట్గా వాళ్ళందరూ కూడా ఈసారి పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తారు తప్పకుండా. ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్? మెజారిటీ గురించి నాకైతే తెలియదండి బేసిక్గా. కాకపోతే డెఫినెట్గా ఆయన విన్ అవుతారు. గొప్ప అధిక మెజారిటీతోనే విన్ అవుతారండి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు మీరేం చెప్పదలుచుకున్నారు? అందరికీ అదే చెప్తానండి. ఫస్ట్ మీరు అందరూ కూడా ఒక మార్పు రావాలి. అందరికీ అవకాశం ఇచ్చారు. ఒక్కసారి కళ్యాణ్ బాబుని కూడా నమ్మండి. పవన్ కళ్యాణ్ గారికి ఓటేయండి. గ్లాస్ గుర్తుకి 4-9 మర్చిపోకుండా. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు నిలబడుతున్నారు, విన్ అవుతున్నారు అధిక మెజారిటీతో. జై జనసేన. అందరికీ నమస్తే అండి. నేను నిరీషా కోనపరెడ్డి. S4 ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు. మీ అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ అండ్ ఎంతో ఉన్నతమైన న్యూస్లన్నింటినీ కూడా మీకు అందిస్తారు. థ్యాంక్ యూ సో మచ్.